హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో 10 రకాల పోస్టులతో మొత్తం 1600 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా మీకు ఉండాల్సినటువంటి అర్హతలు, ఏజ్ లిమిట్, అలాగే పోస్టుల వారీగా ఉన్నటువంటి ఖాళీల సంఖ్యకి సంబంధించినటువంటి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఏపీ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మొత్తంగా మనకి 10 నోటిఫికేషన్స్ని ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టుల నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. వాటికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే నేను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ 10 నోటిఫికేషన్స్లో మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, అలాగే కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 10 నోటిఫికేషన్స్ కలిపి మనకి 1620 పోస్టులను అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో 13th మే నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే నేను మీకు డీటెయిల్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో 13th మేన మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో ఏ పోస్ట్కైనా కూడా మనకి రిలీజ్ అయినటువంటి 10 నోటిఫికేషన్స్లో ఏ పోస్ట్కైనా కూడా మీరు 13th మే నుంచి మీరు 2 జూన్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి జస్ట్ 20 డేస్ మాత్రమే టైం ఇచ్చారు. తర్వాత మీకు లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేయరు, కాబట్టి మీరు ఇమ్మీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. వీరితో పాటు ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి 13th జూన్ నుంచి 24th జూన్ వరకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పోస్టుల వారీగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, అలాగే వేకెన్సీస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే 1620 పోస్టులతో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారండి. మొత్తం 10 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్నది వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనమాట. 651 పోస్టులతో మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి 7th లేదా 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 10th చదువులు ఆపేసినటువంటి వారు 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th మీ యొక్క చదువులు ఆపేసి హయ్యర్ క్వాలిఫికేషన్స్ లేనటువంటి వారు మాత్రమే ఈ పోస్టుకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేస్తే వారి యొక్క ఎలిజిబిలిటీని కన్సిడర్ చేయరనమాట. వారికి మంచి మార్కులు వచ్చినా కూడా జాబ్ అయితే రాదు. ఓకే, సో ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అండ్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఈ రూల్ అయితే ఉంది. ఈ 2 పోస్టులకి మాత్రమే ఈ రూల్ ఉంటుంది. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు
ఈ జాబ్స్కి అప్లై చేయకూడదు. 10th మీరు చదువులు ఆపేసినటువంటి వారైతే, పాస్ అయినా ఫెయిల్ అయినా మీ యొక్క చదువులు ఆపేసి అట్లీస్ట్ 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఏ పోస్టులకైనా కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. మీరు అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 164 వేకెన్సీస్ మనకి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి అన్ని జిల్లాల్లో కలిపి ఉన్నాయి. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు కూడా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. 24 పోస్టులు అయితే ఉన్నాయి. ఎగ్జామినర్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 32 పోస్టులు అయితే ఉన్నాయి. టైపిస్ట్కి సంబంధించి 162 పోస్టులు ఉన్నాయండి. ఈ టైపిస్ట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో, ఓకే, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ దీనికి సంబంధించి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీకు టైప్ రైటింగ్ ఇంగ్లీష్లో సర్టిఫికేట్ కలిగినటువంటి వారు ఈ యొక్క టైపిస్ట్ పోస్టులకి అప్లై చేసుకోవాలి. 162 పోస్టులు ఉన్నాయి. కాపీస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగిన లేదా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగిన అప్లై చేసుకోవచ్చు. టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. 193 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే చాలు. కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే చాలు. మీకు ఎటువంటి సర్టిఫికేషన్ అయితే అవసరం లేదు. మొత్తం 230 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్తో పాటు స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. సో డిగ్రీ సర్టిఫికేట్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్, స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. తర్వాత డ్రైవర్కి సంబంధించి చూసుకుంటే 7th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయ్యి అక్కడితోనే చదువులు ఆపేసి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి ఇంకా 3 years డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు ఈ పోస్ట్కి అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి 7th లేదా 10th వరకు చదివినటువంటి వారు మాత్రమే ఎలిజిబుల్. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ ఉండాలి అండ్ 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 28 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 56 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్గా మొత్తంగా చూసుకుంటే మనకి 1620 పోస్టులతో మనకి ఈ నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి 10 రకాల జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, వేకెన్సీ లిస్ట్, అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలు. మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందనేది మనకి క్లియర్గా నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదు. 2 months లోపు మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జూలై లేదా ఆగస్ట్లో మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.